మనకి కావాల్సిన కోరికలన్నీ వరద అంటే ఇచ్చున్నది అని అర్థం. వరాల్ని తీర్చున్నది. కాబట్టి అమ్మవారిని ఈ విధంగా పిలిచి మనము మన కోరికలన్నీ శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 639వ నామము అవరద. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, మనము ఇంతకు ముందు నామంలో చెప్పుకున్నాము స్వర్ణగర్భ అని. ఈ రెండు కలిపి చదివితే స్వర్ణగర్భ వరద అని మనం పారాయణ చేసేటప్పుడు చెప్తున్నాం. ఇక్కడ విడదీసి చెప్పుకునేటప్పుడు ఆ అనే అక్షరము స్వర్ణగర్భంలో సువర్ణ దీర్ఘ సంధిగా కలిసిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ వరద అన్న నామానికి కొందరు చెప్పినప్పుడు లలితా సహస్రనామంలో మొదటగా భాష్య అని చెప్పిన వారు శ్రీ భాస్కర రాయల వారితో సహా కొంతమంది ఈ నామాన్ని అవరద అని వివరించారు. ఎందుకని అవరద అనే ఈ నామాన్ని ఈ విధంగా వివరించారు అంటే, దీనికి కారణం ఏంటి అంటే, లలితా సహస్రనామంలో 331 నామం ఉంది కదా, వరద కావటంతో, అంటే 331 నామం వరద అన్నమాట. అదే నామం మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి అవరద అని చెప్పి ఉంటారు. వరద అని కొంతమంది చెప్పినా అవరద అని మరికొంతమంది చెప్పినా ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయవలసింది ఏంటి అంటే, ఈ లలితా సహస్రనామాల్ని పఠించేటప్పుడు ఈ నామాన్ని వరద అని కానీ అవరద అని కానీ ఏ విధంగానైనా పఠించవచ్చు. ఎలా పఠించినా ఏ దోషం లేదన్నమాట. ఇక ఇప్పుడు వరద అన్న అవరద అన్న ఈ రెండు నామాలకు గల అర్థాన్ని, ఆ అర్థం ఏంటో తెలుసుకుందాం. వరద అన్న నామానికి అర్థము వర ప్లస్ ద అంటే వరములను ఇచ్చునది, ప్రసాదించునది అని అర్థం వస్తుంది. జగన్మాత లలితా త్రిపుర సుందరి తన భక్తులకు వారు కోరిన ధర్మబద్ధమైన కోరికలన్నింటినీ ప్రసాదిస్తుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటి అంటే, ధర్మబద్ధమైన కోరికలు. వాళ్ళు నాకు ఏది కావాలంటే అలా కావాలి అని చెప్పి ఎలా పడితే అలా కోరికలు కోరితే ఇవ్వదన్నమాట అమ్మవారు. ధర్మంగా ఉండాలి వాళ్ళ కోరిన కోరికలు. అలాంటి కోరికలను అమ్మవారు నెరవేరుస్తుంది. ఆ తల్లి పాదపద్మములను ఆశ్రయించిన వారికి ఎటువంటి లోటు, ఎల్లప్పుడూ ఏ లోటు ఉండదన్నమాట. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు ఈశ్వరులు సైతం ఆ తల్లి పాదపద్మాలను ఆశ్రయించి అనేక వరములను పొందారు. ఈ విషయాన్ని జగద్గురువులు ఆదిశంకర్లు సౌందర్యలహరిలోని 4వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే, అమ్మ లోకాలకు శరణాన్ని ప్రసాదించి ఓ తల్లి, దేవతలంతా కూడా అభయ వరద ముద్రలను ధరించి వరప్రదానం చేస్తామని సూచిస్తూ ఉంటారు. భయాలను తీసేయటానికి, కోరిన కోరికలను తీర్చుటకు నీ పాదాలు సమర్థమై ఉండగా ఇక ఇతర చేతి ముద్రలతో పని ఉంది. మనకు తెలుసు కదా, అందరూ అమ్మవార్లు అయ్యవార్లు అందరూ ఇలా ఆశీర్దిస్తుంటారు, వరద ముద్ర ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ లతా అమ్మవారిని చూడండి, ఎక్కడా మనకి ఆశీర్దిస్తున్నట్లు కాదు. ఆ అమ్మవారి యొక్క పాదాలు చాలు మనకి ఏమి కోరినా ఇచ్చేయడానికి. ఆ తల్లి ఆ పాదాలను మనం ఆశ్రయించితే చాలన్నమాట. ఇంకా ఆ భక్తులకి ఎలాంటి భయము ఉండదు, కోరిన కోరికలన్నీ తీరుతాయి. అంతేకాదు, మనం ఒకటి కోరితే అమ్మ 2 ఇస్తుంది. ఇంకా వరద అనే నామానికి వరాన్ అభిష్టాన్ ఉపాసకేభ్య దదాతీతి అంటే ఉపాసకులకు అభీష్ట వరములను ప్రసాదించు. వరము అంటే శ్రేష్టమైనదని ఇంకొక అర్థం కూడా ఉన్నది. కాబట్టి గొప్పదైన మోక్షాన్ని కనుక, అటువంటి మోక్షాన్ని ప్రసాదించింది కనుక వరద అనే ఆ జగన్మాతను వివరిస్తూ ఉన్నాము. ఆ ప్లస్ వరద అనే నామంలో అవురులు అనగా అనార్యులైన రాక్షసులు, వారిని ద్యతి అనగా చంపునది. జగన్మాత రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటుంది. మరొక అర్థం ప్రకారం ఆ ప్లస్ వరద అంటే తనకు సాటి అయిన వరప్రదాతలు లేనిది అనే అర్థం కూడా ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా ఈ దేవతలందరికీ తమ భక్తుల కోరికలను తీర్చే శక్తి ఉన్నది. అయితే అంటే మన కోరికలను తీర్చేదే కాకుండా సాక్షాత్తు మహావిష్ణువు, పరబ్రహ్మ, పరమేశ్వరులు వారి యొక్క కోరికలను కూడా అమ్మవారు తీరుస్తూ ఉంటుంది. అయితే కేవలం జగన్మాత లలిత మహాత్రిపుర సుందరి మాత్రమే తనను ఆశ్రయించిన భక్తులకు మోక్షాన్ని ప్రసాదించగలిగింది. అవా ప్లస్ రథ అనే నామానికి మరొక అర్థం కూడా ఉంది. అదేంటి అంటే అందమైన, కాంతివంతమైన దంత పంక్తి కలిగినది అని అర్థం ఉంది.
ఈ అర్థమే లలితా సహస్రనామంలోని 25వ నామమైన శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అనే ఈ నామంలో వివరింపబడింది. జగన్మాత నవ్వే చిన్న చిరునవ్వే ఆమె యొక్క దంతపంక్తులను మనకు దర్శింపజేస్తూ ఉంటుంది. ఆ తల్లి చిరునవ్వు నవ్వుతూ ఉంటే ఆమె ఎంత ప్రసన్నంగా ఉన్నది అని అర్థం అన్నమాట. అటువంటి ప్రసన్నమైన ముఖమును దర్శిస్తే తీరని కోరికలు అంటూ ఉంటాయా. అపరా అంటే కనిష్ఠులకు సోదరులను ప్రకాశించినది అని కూడా మరొక అర్థం. చూడండి, ఒకే నామంలో ఎన్ని అర్థాలు వస్తున్నాయో. మనము ఈ లలితా సహస్రనామం పఠించేటప్పుడు వాటి యొక్క అర్థాలు తెలుసుకుని కనుక మనం చదివితే ఇంకా మా అద్భుతం అన్నమాట. మనకి ఆ అర్థాలు తెలియవు, మనం చదివేస్తూ ఉంటాం. కానీ ఇవి కొన్ని మాత్రమే. ఇంకా ఆ నామాలకి ఇంకా చాలా చాలా కొన్ని వేల సంఖ్యలో ఆ నామాలకి అర్థాలు ఉన్నాయన్నమాట. భక్తులకు వారు కోరిన ధర్మబద్ధమైన కోరికలను అన్నిటితో సహా అన్నిటికంటే శ్రేష్టమైన మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించడమే కాకుండా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి భక్తుల అనేకమైన భయమలను పోగొట్టే జగన్మాతను అవరద అనే నామంతో ఎల్లప్పుడూ కనుక మనం స్మరిస్తూ ఉంటే మనకి కావాల్సిన కోరికలన్నీ వరద అంటే ఇచ్చున్నది అని అర్థం. వరాల్ని తీర్చున్నది. కాబట్టి అమ్మవారిని ఈ విధంగా పిలిచి మనము మన కోరికలన్నీ తీర్చుకుందాము. శ్రీమాత్రే నమః.